చాల్సిందే అంటూ 60 ఏళ్లు దాటిన ప్రతి ప్రాజెక్టును స్కాన్ చేయించాలి. నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ల గేట్లపై అధ్యయనం అవసరం. వచ్చే సీజన్కు తుంగభద్రలో ఒక పంటకే నీళ్లు 80 టీఎంసీల వరకు నిల్వ సాధ్యం. 4 రోజుల కిందనే తుంగభద్ర బోర్డుకి నివేదిక ఇచ్చా. ఈపీసీ విధానంలో లాభాలపైనే ప్రభుత్వాలు గుత్తేదారుల దృష్టి. ఈనాడు ఈటీవీతో ప్రాజెక్టుల మెకానిక్ నిపుణుడు ఏపీ ప్రభుత్వ సలహాదారు కన్నయ్య నాయుడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విశాఖ జిల్లా తొర్లవాడలో ఐటీ హబ్ ప్రభుత్వ ఆదేశాలతో సర్వే పూర్తి, 200 ఎకరాల గుర్తింపు. ఇదే భూములపై గతంలో విజయసాయిరెడ్డి కన్నంటూ వైకాపా ప్రభుత్వం ఆ భూములను గుప్పెట్లో పెట్టుకోవాలని యత్నిస్తే కూటమి హయాంలో అక్కడ ఒక ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని చూస్తుంది. వేల మందికి ఉపాధి కల్పించాలని ప్రణాళికలు తయారు చేస్తుంది. విశాఖలో ఐటీకి పూర్వవైభవం వచ్చేలా మరిన్ని కంపెనీలు ఇటు చూసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రుషికొండ ఐటీ హిల్స్తో పాటుగా ఐటీకి అనువైన ప్రాంతాలను గుర్తిస్తున్నారు. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తర్లువాడ భూముల్ని ఐటీ హబ్కి అనువైనవిగా భావిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ కూడా వార్త రాసేటప్పుడు ఇలాంటి తప్పుడు కథనాలని ప్రొజెక్ట్ చేయాలి. ఇదివరకు ఇన్ఫోసిస్ వచ్చింది, అక్కడ ఆఫీస్ పెట్టింది. అట్లాగే అనేక కంపెనీలు విశాఖపట్నానికి వచ్చినాయి, వాళ్ళ కార్యాలయాలు పెట్టుకున్నారు. ఈవెన్ రుషికొండలో ఏకంగా రాజధానికే ప్రిపేర్ చేసుకున్నారు. అది విశాఖపట్నాన్ని నాశనం చేయడం అన్నటువంటి ప్రచారం చేశాం. ఇప్పుడు ఏదో ఇంకా రాబోతున్నాయి, వస్తాం అనుకున్నటువంటిది అనగానే అద్భుతం జరిగిపోయింది, వాళ్ళందరూ దోచేశారు. దోచేస్తే కనుక ఈ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఇలా అంటే ప్రతి దాంట్లో ఇక్కడ విజయసాయిరెడ్డి పాపం ఏమని అనుకుని ఉంటారు, తను కనుక జగన్కి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా తనని జోలికి రారని. కానీ వీళ్ళు ఏమైనా వదిలిపెడతారా అంటే ఇక్కడ స్పష్టమైపోతుంది. అయితే ఉన్నత విద్యలో కీలక